హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంబడే తెలుగమ్మాయి. ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి ప్లేలిస్ట్లో ఉంటాయి, చూసేయండి, చక్కచక్క చూసేయండి. చూసి అందులో ఏది బాగుందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఈరోజు అయితే మేము తాజ్మహల్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో పొట్టకి ఏమైనా వేయాలి కదా, లేకపోతే అది గిలగిల కొట్టేసుకుంటుంది. అందుకని శివ డాబాకి వెళ్ళి అక్కడ మంచి టిఫిన్ లాగిచ్చామన్నమాట. సో ఇక్కడ బయట కూర్చొని తినచ్చు అండ్ సపరేట్ ఫ్యామిలీస్ కోసం అని చెప్పేసి లోపల ఏసీ మరీ పెట్టారు. దానికి ఎక్స్ట్రా ఛార్జ్. సో మీకు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ కట్టించుకోవాలనుకుంటే మీకు దోలగా ఉంటే వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోండి. లేదు మాకెందుకు అంత దోల కొట్టించుకోవాలనుకుంటే బయటగా మంచం మీద కూర్చొని హ్యాపీగా తినేసి వెళ్ళిపోండి. ఇంకా ఇక్కడైతే మేము ఇడ్లీ, పావు బాజీ, పరోటా అయితే ఆర్డర్ చేసాము. ముందుగా ఫస్ట్ ఏమొస్తాయి, ఇడ్లీని వచ్చేసింది. ఇంకా పిల్లలకి తినిపిస్తూ అలా మేము రోంతలో పొట్టలోకి వేసేసుకుంటూ, ఇక్కడ చూసారా గడ్డ పెరుగు మట్టి కుండలో ఇచ్చారండి బాబాయ్. అది పిక్కిలు కలుపుకొని పరోటాలో తింటారు ఇల్లు. సో ఈ పరోటాలు మేము ఉండేది 6 మంది, ఇచ్చింది 4. అయినా అందులో ఒకటి వదిలిపెట్టేసాం. చూసుకోండి మరి ఎంత హెవీగా ఉందో. అది మేము ఏమైనా మామూలు పరోటా ఆర్డర్ చేసామా, పన్నీర్ అనుకుంటూ ఆలు అనుకుంటూ ఇవి ఆర్డర్ చేసాం. మరి ఫుల్ అయిపోదు. ఇంకేం చేసాం, మిగిలింది పార్సల్ కట్టించుకొని ఎప్పుడైనా ఆకలి అయితే అలా పొట్టలోకి పంపిద్దాం అని చెప్పేసి పార్సల్ కట్టించుకొని అక్కడి నుంచి వచ్చేసాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక చోట మనల్ని వెహికల్ ఆపేస్తారు. అక్కడి నుంచి ఇంకొకటి అది లైక్ ఆటో లాగా ఉంటుంది. దాని పేరు ఏమంటారో నాకైతే ఐడియా లేదు. మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందులో పర్ పర్సన్కి 10 రూపాయలు అనమాట. సో అది డైరెక్ట్ మనము తాజ్మహల్ వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర ఆపుతారు. అక్కడ చుట్టుపక్కల చిన్న షాప్స్ అవంతా ఉన్నాయి. సో ఇంకా మా కజిన్స్ వేరే వాళ్ళు రావాల్సి ఉంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మా బుడ్డది అక్కడ తినవే అంటే తినలేదు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలి అంటే వాళ్ళ నాన్న అక్కడ ఉన్న సమోసా కొన్ని ఇచ్చాడనమాట. సో ఇది ఎంట్రన్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిల్లలు తీసుకొని వచ్చేవాళ్ళు, అరే పిల్లలు కదా వీళ్ళు ఫుడ్ అలో చేస్తారని అనుకోకండి. తాజ్మహల్ దగ్గర అండి అది బాబోయ్. సో పిల్లలైనా ఎవరైనా ఫుడ్ అనేది నాట్ అలౌడ్. సో జస్ట్ మిల్క్, ఏదైనా పిల్లల కోసం జ్యూస్ అలా తీసుకోండి అంతే. ఫుడ్ ఐటమ్ ఏదైనా తీసుకున్నారనుకోండి వాళ్ళు అస్సలు అలో చేయరు, బ్యాగులు అలా పెట్టేసి రమ్మంటారు. సో ఇట్లా అలో చేయకపోతే వీళ్ళకి ఆకలేస్తే ఏం చేయాలి పరిస్థితి? ఆ లోపల ఏమీ లేవు తినడానికి. అసలు మాకు చుక్కలు అంటే చుక్కలు కనిపించాలండి. ముందు చెప్తాను స్టోరీ. అండ్ ఇక్కడ మా బుడ్డది ఏంద్ర ఇల్లు, నేను ఒక దాన్ని ఉన్నాను కదా ఇక్కడ, వీళ్ళిద్దరే హగ్ చేసుకుంటారేంటి, నన్ను కూడా పిలిచి ఒక హగ్గో లేకపోతే ఆడుకోవడమో చేయాలి కదా, ఏంటి ఇల్లు నన్ను మనిషిలాగా గుర్తించట్లేదు వీళ్ళు అని చెప్పేసి చూస్తుంది మా బిడ్డది. సో ఇదండి ఎంట్రన్స్. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి కాయిన్స్ లాగా ఇస్తారు. అక్కడ ఎంట్రన్స్లో మనకి 2 కాయిన్స్ ఇస్తారు, ఒకటి లోపల వెళ్ళడానికి, ఒకటి బయటికి రావడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మా బుడ్డది ఎందుకు పరిగెత్తుంది అనుకుంటున్నారు, వాళ్ళ నాన్న నా మీద చెయ్యేసాడండి అందుకు అని చెప్పేసి పరిగెడుతుంది. వాళ్ళ నాన్న నా మీద చెయ్యేసి అస్సలు ఒప్పుకోదు, మధ్యలో ఒక దూరస్తుంది అనమాట. సో దానికి అది గమనించలేదు, దాని వెనకాలని మేము ఉన్నాము కానీ అది గమనించలే, పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పక్కనున్న వాళ్ళు ఎవరి పాప అని చెప్పేసి చూస్తూ ఉన్నారనమాట. వెలిగింది, క్యాప్ కింద పెట్టింది, దానికి కనిపించట్లా, జడ వేసుకోమంటే వేసుకోలా. దాన్ని చూడండి, తప్పిపోయిన పిల్లలాగా అక్కడ చిట్టి దయ్యం ఉంటుంది, చిట్టి దయ్యం. బాయ్. చాలా రీల్స్లో చూసానండి. అంటే ఇక్కడి నుంచి తాజ్మహల్ని చాలా బాగా తీస్తారు క్లియర్గా. మేబీ నాకు జనాలు ఉండడం వల్ల ఏమో నాకు కుదరలేదు, మేబీ అలా తీయడానికి నాకు రాలేదు, తెలియదు. మరి ఇక్కడ అబ్బా కూతుర్ల డిస్కషన్ ఏంటంటే, మేడం గారు ఆ గొడుగు పట్టుకొని వస్తుందంట. ఒరే అది బరువు ఉందిరా, నువ్వు హ్యాండిల్ చేయలేవురా అంటే ఒప్పుకోవట్లేదు, తన్నే తీసుకొని రావాలని చెప్పేసి మారం చేస్తుంది. ఇంక అందుకు వాళ్ళ నాన్న ఇట్లా ఇక్కడ తగిలించుకొని రా అని చెప్పేసి అలా టచ్ చెప్పుకొని తీసుకొని వస్తున్నాడు. చూడండి అసలు ఈ మధ్య మొండి పిల్ల అయిపోయిందండి. తనకి కావాలి అన్నది చేయాల్సిందే, లేదంటే ఒప్పుకోవట్లేదు. దానికి తోడు వాళ్ళ నాన్న అది చెప్పిందల్లా చేయాలంటాడు. అవును అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా, తనకి తెలియాలి కదా, తనకి బరువు అని తెలిస్తే ఇచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ నాన్న సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ దెన్ ఒక అందుకు నాకు ప్లస్ పాయింట్ అనిపిస్తుంది, ఒక అందుకు ఈయన ఎక్కువ గర్భం చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. సో హియర్ గో తాజ్మహల్. సో ఎప్పుడు టీవీలలో, రీల్స్లో, వీడియోస్లోనే చూడటము, డైరెక్ట్గా వెళ్ళి చూసినప్పుడు ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అట్రే మేము తాజ్మహల్ దగ్గరికి వచ్చాము అనేది. సో ఆ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అనమాట. ఇక్కడ మధ్యలో మొత్తం వాటర్ ఫాల్స్ అండి. మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి వాటర్ ఫాల్స్ అసలు వాటరే లేవు. వాటర్ ఫాల్స్ ఏంటి, వాటరే లేవు, ఒక చుక్క కూడా లేవు. ఆ పక్కన తాజ్మహల్ పక్కన సముద్రం ఉంటుంది కదా, సో వాటర్ అక్కడ మామూలుగా
బోటింగ్కి వెళ్ళి అక్కడి నుంచి ఫొటోస్ కూడా తీసుకుంటారు కదా, మొత్తం ఎండిపోయింది, ఒక చుక్క నీళ్ళు లేదనమాట. ఎండ అయితే మామూలుగా లేదండి బాబు, ఇది దంచి పడేస్తుంది. అసలు మాకు ఆ పైకి వెళ్ళి లోపలికి వెళ్ళి తిరిగేంత ఓపిక కూడా లేదనమాట. మా అన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. సో మేము ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ అట్లా కొంచెం లేట్ చేసాము. సో అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో అందుకే అన్న చెప్తున్నాను, మేము ఇక్కడ ఉన్నాము, మీరు అక్కడ టికెట్స్ తీసుకొని వచ్చేసేయండి అని. కానీ అక్కడ టికెట్స్ తీసుకొని పోలే లోపు మాకు ఎంత సినిమా చూపించిందంటే అంత సినిమా చూపించింది. ఈ ఎండకు ఒక పక్క ఆకలి అవుతుంది, చేతిలో ఫుడ్ లేదు, సినిమా చూపించింది, కిందికి దిగలేదు, దిగలేదండి బాబోయ్. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి నా దగ్గరకు వస్తుందా, రాదు, వాళ్ళ నాన్న దగ్గరే ఉండాలంట. వాళ్ళ నాన్నేమో నాకు లైట్గా కాలు పెయిన్ వస్తుందని వాళ్ళ నాన్న, ఇదేమో రావట్లే. వద్దులేండి, అసలు ఈ తాజ్మహల్కి వచ్చినాము అంటే ఏదైనా లోపలైనా ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉంటే పిల్లలకి, సో వాళ్ళకి తినిపించడానికి ఏదైనా ఉంటుంది కదా. సో వాళ్ళకి తెలియకుండా నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే నా దగ్గర ఉన్నింది. సో అది తీసుకొని తినవే అంటే తినలేదు మేడం గారు. తాజ్మహల్ని ఎన్ని వైపులు చూసినా చూడాలని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారండి. అక్కడ కనిపిస్తుందా ఆమె, చూడండి ఎంత చక్కగా చీర కట్టుకొని వచ్చిందో. మనం జీన్సులు ఇవన్నీ వేసుకొని వచ్చాము, కానీ ఫారినర్ బాగా చీర కట్టుకొని వచ్చారు సంప్రదాయంగా. అండ్ ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి ఈ షూ కవర్స్ ఉంటాయి కదా, సో అవి వేసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకొకటి షూ కవర్స్ బయట అమ్ముతూ ఉంటారు, బాగా బార్గెనింగ్ చేసుకొని బయటనే కొనండి, బయటనే కొంచెం చీప్గా దొరుకుతాయి మనకి. లోపలికి రౌండ్ ఉంటుంది చూసారు, తాజ్మహల్ లోపలికి వెళ్ళే రౌండ్, చుక్కలు మాకు అక్కడ. ఇంకా ఎండ ఒక పక్క, వీళ్ళు ఒక పక్క నిద్రపోతున్నారు, ఎత్తుకోలేక. వద్దులేండి బాబోయ్, తాజ్మహల్ ఏమో కానీ మాకు సినిమా కనిపించింది టోటలీ. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్, ఆల్రెడీ బోర్డు పెట్టేశారనమాట, లోపల తీయడానికి అలో లేదు. అండ్ లోపల సమాధులు ఉంటాయి కదా, అవి చూసుకొని రిటర్న్ బ్యాక్ అవుతాము. అయిన తర్వాత మీకు చుట్టుపక్కలంతా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మొత్తం చెట్లు అండి, అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నిందంటే అంత ప్రశాంతంగా ఉన్నింది. ఇన్ని చెట్లు ఉన్నా గాలి లేదు చూసారు, అది మన దరిద్రము. సో ఇవి వచ్చేసి సపోటా చెట్లు అనుకుంటా, మీకేమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి, ఎందుకంటే అవి జూమ్ చేసి చూసినప్పుడు అవి సపోటాలాగే కనిపించాయి. అండ్ అక్కడి నుంచి ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయేసి మా ఆయన ఆకలి లేదు అనుకుంటూనే పొట్టలోకి సగం బిర్యానీ పంపించేశాడు అనమాట. ఫుల్ ఆకలి మీద ఉన్నాడు, కానీ లేదని చెప్పుకుంటుంటాడు. బిర్యానీ కనపడగానే మా ఆయనకి ఆగలేదు ఇంకా. సో మొత్తం మెక్కేసిన తర్వాత ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ ఫ్లాగ్ అలా ఎగురుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో చూడ్డానికి. అండ్ ఈ చుట్టుపక్కల అంతా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అది సెకండ్ హ్యాండ్వి తక్కువ రేట్కి దొరుకుతాయి అట్లా అంటారు కదా, అలా అనమాట. సో అక్కడి నుంచి ఓపిక లేక రూమ్కి వెళ్ళిపోదాము. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మాకు ఫ్లైట్ అనమాట. సో రేపు మార్నింగ్ వచ్చి చూసుకుందాంలే అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయాము ట్రైన్లో. అక్కడ మెట్రో ఉన్నిందనమాట, సో అది మెట్రో తీసేసుకొని మేము వెళ్ళిపోయాము. ఈ బుడ్డ చూడండి ట్రైన్ ఎంత చక్కగా చూస్తూనిందో. అండ్ మెట్రో దిగిన తర్వాత దాని కింద దిగగానే ఈ హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది, పెద్ద హనుమాన్ ఉన్నాడు. దాన్ని ఇక్కడ అమ్మవారికి ఏదో పూజలు పునస్కారాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం అమ్మవారి టెంపుల్, హనుమాన్ టెంపుల్ రెండు ఉన్నాయన్నమాట. ఈ ఏరియా పేరు నాకు కరెక్ట్గా గుర్తు రాలేదండి. ఈ పూజ సామాగ్రిలు అనమాట, అన్ని పూజకి తీసుకుని వెళ్ళవచ్చు లోపలికి. అండ్ మా వాడికి హనుమాన్ అంటే ఇష్టం కదా, మా చరణ్ గాడికి. హనుమాన్ చూస్తే చాలు ఇంకా వాడికి ఎంత హ్యాపీ ఉంటుందో, అందుకని వాడి కోసం అనేసి బై వాక్ లేట్ అయినా పర్లేదని చెప్పేసి లోపల టెంపుల్లోకి వెళ్ళేసి హనుమాన్ని ముక్కొని రిటర్న్ మేము రూమ్కి వచ్చేసాం అనమాట. అండ్ మేమున్న హోటల్ రూమ్ మీకు అయితే చూపించాను, కానీ అది హోటల్ ఏంటనేది మీకు చూపించలేదు కదా. హోటల్ సదరన్ చాలా బాగుందండి, హోటల్ కూడా ఫెసిలిటీస్ కానీ అంతా చాలా బాగున్నాయి. అండ్ అక్కడి నుంచి మాకు నెక్స్ట్ డే మధ్యాహ్నము ఫ్లైట్ ఉందన్నమాట, ఢిల్లీ టు బెంగళూరు. సో మార్నింగ్ వెళ్ళి షాపింగ్ చేసుకుందాం అనుకున్నాము, మొత్తం బిస్కెట్ అయిపోయింది. మా బుడ్డదాన్ని పొద్దున్న అదే పనిగా లేపామన్నమాట, అది కూడా ఫుల్ టైర్డ్ అయిపోయేసి నిద్రపోయింది. ఇంకా పొద్దున్న షాపింగ్కి వెళ్ళాలి కదా, ఇక్కడ ఎవరుంటారు చూసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళ నాన్న లేపుతున్నాడు అనమాట. అది లేచినట్టే లేచి ఫుల్ కోల్డ్ కూడా అయిందిలేండి. ఫుల్ అక్కడ ట్రిప్ నుంచే స్టార్ట్ అయిపోయింది, ట్రిప్కి వెళ్ళే ముందే స్టార్ట్ అయింది, అది ఇంకా తగ్గలేదనమాట. సో అక్కడి నుంచి షాపింగ్ కోసం అనేసి వెళ్ళాము. కానీ ఏంటంటే మేము మా టైం బ్యాడో ఏంటో, అక్కడ షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యేది 11-12 అలా అంటే ఆఫ్టర్నూన్ ఓపెన్ అవుతాయి. అందులో ఆ రోజు సండే కాబట్టి ఇంకా లేటుగా ఓపెన్ అవ్వచ్చు. అక్కడంతా నైట్ మార్కెట్ లాగా అనుకోండి, నైట్ ఎక్కువ ఓపెన్ అవుతాయి.
అండ్ పొద్దునంతా ఓపెన్ అవ్వమన్నమాట. సో మేము అర్రే మార్నింగ్ వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ముందు రోజు వచ్చేసాము. తీరా చూస్తే ఆ షాపింగ్ లేదు, గీకింగ్ లేదు, ఏం లేదు. ఊరికే ఆ చుట్టుపక్కల వెళ్ళి చూసుకొని అండ్ మా బుడ్డది పావురాలు ఉంటే ఆ పావురాలతో ఆడుకుంటునింది. సో అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి అంటే ఇంకా తీసుకుని వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి మేము ఢిల్లీ టు బెంగళూరు వచ్చేసాం అనమాట. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ మస్తు ఉండండి బాబోయ్. ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు బెంగళూరు నుంచి ట్రావెల్ చేయండి. ఎయిర్పోర్ట్ అయితే సూపర్ ఉంది. మీకు వీడియోలో ఎంత మటుకు కనిపిస్తుందో అండ్ దెన్ నేను కూడా ఎక్కువ కవర్ చేయలేదులేండి. అండ్ ఈ ఎస్కలేటర్ కనిపిస్తే చాలు పరిగెత్తుకుంటూ పోయి ఆడుకుంటారు ముగ్గురు. సో ఇక్కడి నుంచి అలా ఇది వీళ్ళు ఫ్లైట్లో తినలేదన్నమాట. ఫ్లైట్లో వీళ్ళ ఫుడ్ నేను తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఎలిఫెంట్స్ దగ్గర ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళ లగేజ్ తీసుకోవడానికి వెళ్ళారు. కూర్చోబెట్టి తినిపిస్తే అందరు తిన్నారనమాట. సో ఎలిఫెంట్లు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే అంత రియలిస్టిక్గా ఉన్నాయి చూడడానికి. మొత్తానికైతే వీళ్ళు ఈ ఎలిఫెంట్స్ని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళ లగేజ్ తీసుకొని వచ్చేంత వరకు ఈ ముగ్గురు బుడతలు నన్ను కష్టపెట్టకుండా, బాధ పెట్టకుండా, సతాయించకుండా హ్యాపీగా ఎలిఫెంట్స్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఆ రోజు నైట్కే మాకు బస్ కూడా ఉంది బెంగళూరు టు కడపకి. సో ఇక్కడ నుంచి వెళ్ళడము, బ్రేక్ఫాస్ట్ ఏదైనా లైట్గా డిన్నర్ చేయడము, ఇంకా బస్ ఎక్కడమే అనమాట. సో మీకు అక్కడంతా చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు మా హస్బెండ్కి కొంచెం చిన్న గొడవ అయ్యి నేను ఏం రికార్డ్ చేయలేకపోయాను. సో ఇదండి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. లైక్ చేసి ఏం చేయాలి? షేర్ చేయాలి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. సో ఈ 3 మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.